కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్, ఈ నినాదం నిజమవుతుందా అంటే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సర్కార్ ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. దీని ద్వారా ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్లు తయారయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం ధీమాగా చెబుతుంది. దీనికి సంబంధించినటువంటి కీలక ఒప్పందాలు మహిళా దినోత్సవం రోజున జరగబోతున్నాయి. ఆ విశేషాలండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే చాలా అతిశయోక్తిగా అనిపించింది. అంటే నిజం అవుతుందా ఇది? ఊరికే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము, మీరు చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా వింటాం. పేదరిక నిర్మూలన, పేదరికం లేని మహిళా సాధికారిత ఇట్లానే అనిపిస్తుందేమో అని. కానీ ఏపీ సర్కార్ ఏదో ఒక అడుగు ముందుకు వేసింది, కొన్ని ఒప్పందాలు చేసుకోబోతుంది, మహిళా దినోత్సవం రోజున గుడ్ న్యూస్ చెప్పబోతుంది అన్నారు. ఏంటి దాని సారాంశం? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మహిళల సాధికారిత వాళ్ళు ముందుంటేనే ఏదైనా కుటుంబం కానీ ఆ గ్రామం కానీ దేశం కానీ బాగుంటుంది. అది మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి డాక్టర్ మహిళా సిస్టమ్ తీసుకొచ్చింది అతను. ఆ తీసుకొచ్చింది హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్, స్వయం సహాయక బృందాలు, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడం, వాళ్ళ ప్రొడక్ట్స్ బహిరంగ మార్కెట్లో వెళ్ళటం, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాడు. ఆ తర్వాత క్రమంలో ఆ ప్రభుత్వాలు వచ్చి అంత ఇదిగా ఆ పథకాలు మనం ఎందుకు కంటిన్యూ చేయాలంటూ చూసినవి తప్పితే మహిళలకి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత క్రమం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న అనుభవం 4.5 దశాబ్దాలు కాబట్టి. లేకపోతే ఎప్పుడు పక్క అంతర్జాతీయ ముందుగా మనం సుమన్ టీవీ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే మహిళలు ఆర్థికంగా వాళ్ళ చేతిలో కనుక ఫైనాన్స్ ఇది ఉంటే కుటుంబంతో పాటు దేశం బాగుంటుంది అనేది మనం చూస్తున్నాం. ఎక్కువగా ఐపీఓకి వెళ్ళిన సంస్థలో కూడా అమెరికా తర్వాత భారతదేశం అత్యధికంగా ఎక్కువగా ఐపీఓ సక్సెస్ అయిన మహిళలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మహిళలకు సాధికారత కల్పించాలి, ప్రభుత్వ పథకాలు ఇస్తేనే ఆయా రాష్ట్రం బాగుంటుంది అనేది. లేకపోతే సెర్ఫ్ కావచ్చు, తర్వాత మెప్మా కావచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ ఒక బ్లూ ప్రింట్ ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు ఆ సమావేశాలు అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కనుక జరిగితే ఒక్క మెప్మా ద్వారానే 30,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, అంటే వాట్ ఎవర్, అంటే వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం రుణాల రూపంలో. అది ఎట్లా 10,000 కోట్ల తర్వాత ర్యాపిడో ట్రైనింగ్, డ్రైవింగ్ ట్రైనింగ్ రైడర్స్ వచ్చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మెట్రో మనం హైదరాబాద్ చూస్తున్నాం, అంతా ఉమెన్సే చేస్తున్నారు. చిన్నపిల్లలు చక్కగా వాళ్ళకు కూడా ర్యాపిడో సెక్షన్ ఇచ్చేసి వాళ్ళకి ఉపాధి కల్పించడం. ఆ తర్వాత 4,000 కోట్లేమో వాళ్ళకి వివిధ పథకాల కింద బెనిఫిట్ అనేది కల్పించడం. ఇక పర్యాటకం, టూరిజం, కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ కూడా ఒక 5,000 చూసుకుంటే మెప్మా కింద ఒక 30,000 కోట్ల వాళ్ళకి బెనిఫిట్ కనపడుతుంది. ఇక తర్వాత ఒక ఎంఎస్ఎంఈ కింద, ఎంఎస్ఎంఈ మనం చూసాం, అది కూడా ఒక స్మాల్ స్కేల్ యూనిట్స్, దాని కింద కుటీర పరిశ్రమలు లాంటివి, కుటీర పరిశ్రమలు 10,000 మందికి 2025-26లోనే ఉపాధి కల్పించే అవకాశాలు చేస్తున్నారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ సెర్ఫ్ మనం తెలుసు, దాంతో ఫ్లిప్కార్ట్ ఒప్పందంలో భాగంగా కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, 1,00,000 మందికి ఉపాధి కల్పించేది బృహత్త కార్యక్రమం. అదేంటి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకి సర్వీస్ సెక్టార్లో శిక్షణ ఇవ్వటం, ఉపాధి కల్పించడం, దాని ద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పించడం. ఇవన్నీ చూస్తే మహిళలకు, మహిళల కోసం, మహిళల చేత అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. మహిళల కోసం మహిళల చేత, ఇది మహిళా శక్తి, మహిళా శక్తి. ఈ పథకం ద్వారా ఒక గిన్నిస్ బుక్ రికార్డు ఈరోజు చేయాలనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం విశ్వకర్మ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో ఉపాధి కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నారు. లేతే ఇద్దరు కలిసి చేయకపోతే ఉపయోగం ఉండదు. సమన్వయంతో మెప్మా కింద 7,470 మందికి వాళ్ళకి ఆదాయం కలిగించేటట్టుగా ఒక స్కీమ్ అనేది ప్రభుత్వమే కల్పిస్తుంది. ఇకపోతే బ్యాంకు లోను 18,126.43 కోట్ల రూపాయల లోన్లు బ్యాంకర్స్ నుంచి మహిళకి. ఎందుకంటే మహిళకి స్వావలంబన కల్పిస్తే వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ మార్కెట్లో కనుక వెళితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. కాబట్టి ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఎప్పుడు లేని విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం. ఒకవైపు డాక్టర్ మహిళ సక్సెస్ చూసాం, మనం స్వయం బృందాలు కూడా మనం చూసాం, తర్వాత అంగన్వాడీ చూసాం, ఆశా వర్కర్లో కూడా జీతాలు రావట్లేదని ఎన్ని రోజులు స్ట్రైక్ చేసిందో, గత ధర్నాలు చేసింది. ఎలక్షన్స్ ముందర జరిగిందంతా అదే రాద్దాంతం. అది కూడా ఒక ఓటమిలో అది కూడా కీలకమైన పాత్ర ఉంది. సరే, వీళ్ళందరికీ కూడా ఎక్కడ మహిళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి,
వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. ఏ విధంగా వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టు మిషన్లు కావచ్చు, వాట్ ఎవర్ శిక్షణ ఇస్తే కనుక డెఫినెట్గా ఒక వ్యవసాయం అండి, వ్యవసాయం మీద ఆధారపడితే అండి వాళ్ళ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఇంటి పెద్ద మాత్రం ఆధారపడి దాంట్లో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి కుట్టు మిషన్లు కావచ్చు, స్వయం వాళ్ళకి ఏది అల్లికలు కావచ్చు చేసుకుంటే కనుక వాళ్ళ ఆదాయం వస్తే అవి కూడా ఆగిపోతాయి కదా. ఆ విధంగా మల్టిపుల్గా మహిళలకి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజు చంద్రబాబు నాయుడు గారికి 30,000 కోట్ల రూపాయల బెనిఫిట్ ఇవ్వబోతున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు ర్యాపిడో ఒకటి బాగా డిస్కషన్ అవుతుంది. ర్యాపిడోతో జరిగే ఒప్పందం 1000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రభుత్వమే సమకూర్చబోతుంది, రుణాల రూపంలో వాటికి రీపేమెంట్ ఉంటుంది. అసలు ఏంటి ఆ ఒప్పందం ప్రత్యేకత ఏంటి? అది కూడా అంటే ఇప్పుడు మన టెక్నాలజీతో పాటు అందిపుచ్చుకొని అన్నింటిలో ఇప్పుడు మహిళా డ్రైవర్లే వచ్చారు. ఆర్టీసీ బస్సులో కూడా మహిళా డ్రైవర్లు వచ్చారు. ఫ్లైట్స్ ఆకాశం ఫ్లైట్సే ఎక్కువ మంది వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి మేమే దేంట్లో తీసుకోమన్నట్టుగా ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం రెన్యూబుల్ ఎనర్జీ మనం ఇవన్నీ చూసాం. ఈ వెహికల్స్ మనం అనంతపురంలో కియా ఇవన్నీ చూసాం కదండి. నెక్స్ట్ లెవెల్ ఇదేంటంటే ర్యాపిడో సెక్షన్ ఇచ్చేసేసి వాళ్ళ కంపెనీ కూడా మేము ఉపాధి కల్పిస్తామని చెప్పి ముందుకు ప్రభుత్వంతో పాటు ఒక ఎంఓయూ జరుగుతుంది. అది ఏపీలోనే జరగటం అనేది ఒక మంచి వాతావరణంగా మనం గమనించవచ్చు అన్నమాట. ఒక విధంగా ఎంటర్ప్రెన్యూర్స్, ఇంకో విధంగా ఎర్నింగ్ మెంబర్స్ వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ వాళ్ళకి కలగజేయటం, తర్వాత వాళ్ళకు వచ్చే ఇది వల్ల కుటుంబాలు కూడా పోషించే అవకాశం ఉంటుంది కదా. ఇక మల్టిపుల్ టాస్క్, ఒకవైపు టూరిజం డెవలప్ అవుతుంది సార్ ఎప్పుడు లేని విధంగా. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన రంగాలు ఏదంటే టూరిజం. అవకాశం ఉండి కూడా గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టలేపారు, టూరిజంని డెవలప్ చేయలేపారు. గోదావరి అందాలని, కోనసీమని, కొబ్బరి తోటల్ని ఆ అందానికి అనుగుణంగా అక్కడ హోటల్స్, పర్యాటక అవకాశం కల్పించలేపారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు అరకు కాఫీని ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. వాళ్ళ కోసం కూడా నిన్న సీఎం గారు ఢిల్లీ టూర్లో కూడా అరకు కాఫీ ప్యాక్లే గిఫ్ట్లుగా ఇచ్చారు అందరికి, కేంద్ర మంత్రి ఇచ్చారు. అది మోదీ గారు కూడా ప్రత్యేకంగా కాఫీ గురించి అడిగారు. దాంట్లో మహిళలకి శిక్షణ ఇచ్చి వాళ్ళ చేతే ఈ స్టాల్స్, హోటల్స్ కూడా ఈ అరకు కాఫీని ప్రొడక్ట్ తీసుకురావడానికి, అట్లా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి ప్రొడక్ట్స్ మహిళలకే అవకాశం కల్పిస్తే మరింత ముందుకెళ్ళొచ్చు అనే ఇదితో ఇట్లాంటి స్కీమ్స్ తీసుకురావటం ఎప్పుడు లేని విధంగా ఇది మంచి గుడ్ మూవ్గా మనం చూడాలి. అక్కడ చూస్తే మనం టీవీలో వేసిన వాళ్ళ ట్రైనింగ్ చూడండి, డ్రైవర్లు వాళ్ళ శిక్షణ ఇవన్నీ కూడా ఏంటంటే మల్టిపుల్గా వాళ్ళకి ఇదిని బట్టి ఎంఓఎల్ చేసుకోవటం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా సర్ఫ్తో పాటు ఫ్లిప్కార్ట్ అది బెనిఫిట్ ఉంటుంది. సర్ఫ్తో ఒప్పందం, ఎంఎస్ఎంఈ ఒప్పందం, ఇట్లా వాళ్ళకి ఏది కావాలో ఏది దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వటం, ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. అప్పుడు మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ముందు వెళ్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలను చేసుకుంటుంది. ప్రభుత్వ విభాగాలైనటువంటి సెర్ప్, అలానే మెప్మా, ఎంఎస్ఎంఈ ఈ 3 విభాగాల ద్వారా ఫ్లిప్కార్ట్తో, ర్యాపిడోతో, ఇతర ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం, ఒక 1000 ఎలక్ట్రిక్ వాహనాలని మహిళా డ్రైవర్లకి అందుబాటులోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విశ్వకర్మ యోజన ద్వారా పనిముట్లు, చేతి పనిముట్లకు సంబంధించినటువంటి శిక్షణ, దానికి సంబంధించినటువంటి పనిముట్ల అందజేత, ఈ రూపంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బెనిఫిషియరీ స్కీమ్స్ని ఏపీ సర్కార్ అమలు చేయబోతుంది. ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ నినాదంలో భాగంగా ఇది మొదటి అడుగని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.